ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. బాణపొట్ట, బొజ్జ, దీన్ని తగ్గించుకునే ఉపాయాలు. లావుగా ఉన్నవాళ్ళనే కాదు, సన్నగా ఉన్నవాళ్ళని కూడా విసిగించే సమస్య ఈ పొట్ట. చాలామంది అనుకుంటూ ఉంటారు లావుగా ఉన్న వాళ్ళకే ఈ పొట్ట ఉంటుంది అని, కానీ ఇది నిజం కాదు. మిగిలిన శరీర భాగాలతో పోల్చుకుంటే ఈ ఉదర భాగంలో ఎక్కువగా కొవ్వు పెరిగిపోవటం అనేది ఎవరికైనా జరగవచ్చు. ఎందుకు అంటే ఉదర భాగాన్ని మనం గమనిస్తే ఇది స్టోర్ హౌస్. మనం ఆహారం తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే ఎక్స్ట్రా ఏదైతే ఆహారం ఉంటుందో అదంతా ఈ కాలేయం ఏం చేస్తుందంటే కొవ్వు కింద మార్చుకుంటుంది. మరి మార్చుకొని బ్యాంకులో డిపాజిట్ వేసుకున్నట్టుగా ఈ బొజ్జ భాగంలో అంటే ఉదర భాగంలో దీన్ని స్టోర్ చేస్తుంది. కాబట్టి సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అనేది కాదు, ఎవరిలోనైనా ఇక్కడ ఈ కొవ్వు అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ముఖ్యం. ఇక ఇందుట్లో ప్రస్తుతపు ఆహార అలవాట్లు ఇవి కూడా ఒక ప్రధానమైన కారణం. ఈ ఆహారపు అలవాట్ల వల్ల ఈ వయసుకి అతీతంగా ప్రతి వాళ్ళని కూడా ఈ పొట్ట అంటే ఉదర భాగపు కొవ్వు అనేది ఇబ్బంది పెడుతుంది. మొత్తం బాడీ షేప్ని పాడు చేసేటటువంటి మహమ్మారి గొప్ప శక్తి ఈ పొట్టకు ఉంది. కాబట్టి ఎంత బాగా డ్రెస్ చేసుకున్నా కానీ ఆ డ్రెస్ అంతా పాడైపోతుంది, దాని షేప్ పాడైపోతుంది, ఎందుకంటే పొట్ట వల్ల. దీంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇలాంటి ఈ పొట్టను కరిగించుకోవడానికి ఏం చేయాలి? వరుసగా ఈ పద్ధతులు తెలుసుకుందాం. మొట్టమొదట ఈ పొట్టున్నప్పుడు మీరు గమనించాల్సింది, మామూలుగా మనకి అన్ని రకాల ఆహారాలు తినాలి. కానీ మీరు గమనించండి, మరీ ఈ కొవ్వుకి భయపడిపోయి అసలు ఏమీ కొవ్వు తినటం లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండాలి అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ ఉండాలి అంటే మాంసకృత్తులు, అలాగే ఫ్యాట్స్ ఉండాలి అంటే కొవ్వు పదార్థాలు. ఎందుకు ఉండాలి అంటే ఈ కొవ్వులో కొన్ని విటమిన్లు కరుగుతాయి, ఏడీఈకే అని. అలాగే కొవ్వుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇది ఏం చేస్తుందంటే మనని చలి నుంచి రక్షిస్తుంది. ఎముకలు కొరికేసే చలి అంటాను చూసారా, అంటే బాగా చలిగా ఉన్నప్పుడు అది ఒకవేళ మనకి కొవ్వు లేదనుకోండి, అది నేరుగా చలి ఎముకలకి తాగుతుందని అర్థం. అంటే చలి మనని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ కొవ్వు అనేది చలి నుంచి మనని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి కొవ్వు అవసరం. అసలు యజ్ఞంలో నెయ్యి వేస్తాం, అప్పుడు ఏం జరుగుతుంది? ఆకలి ప్రజ్వరిల్లుతుంది కదా. అట్లాగే ఈ కొవ్వు కూడా అంతే. అంటే కొవ్వు కాస్త ఉంటే అది అనేక రకాల మెటబాలిజాలకి ఉపయోగపడుతుంది. ముళ్ళుని ఎట్లయితే మనం ముళ్ళుతో తీయిస్తామో అదేవిధంగా ఒకవేళ ఎక్కడన్నా జిడ్డు పడింది అనుకోండి, ఏదన్నా ఒక బబుల్ గమ్ తాలూకు జిడ్డు, నీళ్లు పోయండి ఆ జిడ్డు వదలదు. అదే మీరు ఏ కొబ్బరి నూనె వేయండి ఆ జిడ్డు కరుగుతుంది దాంట్లో. అప్పుడు ఆ జిడ్డు కరుగుతుంది కాబట్టి ఈజీగా దాన్ని తొలగించవచ్చు. అలాగే మీరు ఒకవేళ లావుగా ఉంటే, బొజ్జుంటే, ముఖ్యంగా చిరుబొజ్జ, అప్పుడు ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి తీసుకోవటం చాలా అవసరం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మామూలుగా ఈ పిక్కలలో వీటిలలో ఉంటుంటాయి. బాదం గింజలు, తర్వాత అవిసె గింజలు, తర్వాత ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే చేపలు. కాబట్టి ఇలాంటివి తీసుకోవట్లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇక మరొక ముఖ్యమైన విషయం, మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ని అలాగే లంచ్ని వీటిని సరిగ్గా చేయటం లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఒక సామెత ఉంది కదా, ఉదయం రాజులాగా తినాలి, రాత్రి బికారి వాళ్ళలాగా తినాలని. కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ పని హడావుడిలో పడి ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు, లంచ్ ఏదో అయిందనిపిస్తున్నారు, రాత్రి తీరిగ్గా తింటున్నారు. ఇది అసలు సమస్య. ఎందుకు సమస్య అంటే తీరిగ్గా రాత్రిపూట ఎక్కువ తింటే ఏం జరుగుతుంది? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒక విషయం గమనించాలి. రాత్రిపూట ఎక్కువ తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఏమిటిది అంటే మనం ఆహారం తింటాం, ఆహారం తిన్న తర్వాత అది గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ గ్లూకోజు మన కణాలకి ఉపయోగపడాలి. ఈ గ్లూకోజ్ ఏం చేస్తుందంటే లివరు ఈ గ్లూకోజ్ని తయారు చేస్తుంది. ఇది ఇలాగా ఈ రక్తంలో వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ అని ఒక హార్మోన్ విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఈ గ్లూకోజ్ని గుర్తుపడుతుంది. ఒక మన గేటు బయట ఒక గోర్ఖా వాడిని పెట్టుకున్నాం. ఈ గోర్ఖా ఏం చేస్తాడు అంటే
ఒకవేళ మన ముఖ్యమైనటువంటి బంధువులు కానీ లేకపోతే మన చుట్టాలు కానీ ఉన్నారనుకోండి, మన ఫ్రెండ్స్ కానీ, వాళ్ళని గుర్తుపట్టి లోపలికి పంపించాలి. అలాగే హానికరమైన వాళ్ళని అడ్డుకోవాలి. ఇది గోర్ఖా చేసే పని. ఇన్సులిన్ కూడా అలాగే చేస్తుంది. ఒక గేట్ కీపర్ లాగా రక్తంలో సంచరించేటటువంటి గ్లూకోజ్ని గుర్తుపట్టి అది కణాల లోపలికి పంపిస్తుంది. ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? గోర్ఖావాడు మన ఈ స్నేహితుల్ని కానీ లేకపోతే మన బంధువులు కానీ గుర్తుపట్టకుండా మన ఇంట్లోకి వదలకుండా వదిలేసినట్టుగా. ఇలాగ వదిలేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే రక్తంలో సంచరించేటువంటి గ్లూకోజు ఇక అలా కొంచెంసేపు సంచరించి మళ్ళీ వెనక్కి కాలేయంలోకి వెళ్తుంది. మరి కాలేయం ఏం చేస్తుంది అంటే ఈ గ్లూకోజ్ని కొవ్వు కింద మారుస్తుంది, ఫ్యాటీ లివర్ అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ కొవ్వు రక్తంలో చేరి అక్కడి నుంచి పొట్టలో చేరి బాణపట్ట వచ్చేస్తుంది. కాబట్టి రాత్రిపూట ఒకవేళ మీరు ఎక్కువ తిన్నారనుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఆ తర్వాత నెమ్మదిగా ఈ ప్రక్రియ అంతా జరిగి మీరు లావ్ అయిపోతారు. అందుకే ఉదయం బాగా ఎక్కువ తినాలి, అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్. అలాగే మధ్యాహ్నం కూడా తినాలి, రాత్రి తక్కువ తినాలి. ఇది ముఖ్యం. ఇక మరొకటి, మీకు ఈ బొజ్జ రావడానికి కారణాలలో మీరు ఏమన్నా ఎక్కువగా పిండి పదార్థాలు తింటున్నారా అనేది అబ్జర్వ్ చేయండి. ఇది కూడా చాలా ముఖ్యం. పిండి పదార్థాలు తింటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే చూడండి, మీరు ఎప్పుడన్నా ఇడ్లీ తినండి, మీకు 11ంటికి ఆకలేస్తుంది. అదే మీరు బాగా పీచు ఉండేటటువంటి ఏదన్నా గోధుమ రొట్టె తినండి, 2 అయినా ఆకలేదు. ఏమిటి తేడా అంటే ఇలాగ పిండి పదార్థాలు తింటే ఇన్సులిన్ స్టిమ్యులేట్ అవుతుంది. స్టిమ్యులేట్ అయ్యి ఆకలి పెంచుతుంది. ఎక్కువ తింటాం, ఎక్కువ తింటే ఉంది కొవ్వు ఎక్కువ పెరిగిపోతుంది. పైగా ఇక్కడ ఈ కార్బోహైడ్రేట్ వల్ల మరొక రిస్క్ ఏమిటంటే కార్టిజాల్ అని ఒక హార్మోన్ విడుదలవుతుంది, అంటే స్టీరాయిడ్ లాంటిది. మామూలుగా కొంతమంది స్టీరాయిడ్లు వాడేటప్పుడు మొహం అంతా లావ్ అయిపోతూ ఉంటుంది చూసారు. ఎందుకు అవుతుంది అంటే ఈ హార్మోన్కి ఆ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే లావ్ ఎక్కేలా చేసే ఎఫెక్ట్. దీంతో లావ్ అయ్యి మొట్టమొదట కొవ్వు పెరిగిపోయి ఆ కొవ్వు మళ్ళీ పొట్టలో చేరుతుంది. ఇదొక కారణం. ఇక మరొక విషయం, ఈ మధ్య ఆల్కహాల్ తీసుకోవటం అనేది బాగా పరిపాటు అయిపోయింది. లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ అని ఒక ఆల్కహాల్ ఉండేటటువంటి డ్రింక్స్లను బాగా తీసుకుంటున్నారు. ఇది కూడా ఒక కారణమే. ఇలాగా ఈ కొవ్వు పదార్థాలనే కాకుండా ఈ ఆల్కహాల్ ఇలాంటి ఎంటీ క్యాలరీస్ ఉండే వాటిని తీసుకోవటం వల్ల కూడా పొట్ట బొజ్జ వస్తుంది. అందుకే బీరు తాగే వాళ్ళలో ఎక్కువ బొజ్జ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆల్కహాల్కి వ్యవాయి వికాసి అని 2 గుణాలు ఉంటాయి. వ్యవాయి వికాసి, ఇది ఆయుర్వేదం చెప్తుంది. ఈ గుణాలు ఏమిటి అంటే విషం లాంటి గుణాలు. చూడండి, మనకి పాము కాటేయంలోనే వెంటనే మనకి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది వెంటనే మొత్తం ఎందుకు వస్తుంది అంటే వేగంగా వ్యాప్తి చెందుతుంది ఈ విషయం అనేది. ఆల్కహాల్ కూడా అంతే. అంటే మామూలుగా ఈ ఆహారం లోపలికి వెళ్ళటం, లివర్ దాన్ని మెటబలైజ్ చేయటం, అక్కడి నుంచి అది జీవతత్వాల కింద మాట ఇదంతా ఉండదు, డైరెక్ట్. దీంతో ఏం జరుగుతుందంటే వెంటనే వేగంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి పొట్ట వచ్చేస్తుంది. మామూలు ఆహారం తీసుకునే వాళ్ళకి నెమ్మదిగా వస్తుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి వెంటనే ఎందుకు వస్తుంది అంటే ఈ వ్యవాయి వికాసీ గుణాల వల్ల. కాబట్టి మీరు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఇది ఒక ముఖ్యమైన విషయం, ముఖ్యంగా ఈ పొట్ట రాకుండా ఉండాలంటే. ఇక మరొకటి, మీరు యాంటాక్సిడెంట్ని తగినంతగా తీసుకోవట్లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఈ యాంటాక్సిడెంట్ని తీసుకోకపోతే అప్పుడు బొజ్జ వస్తుంది. మళ్ళీ ఇదేమిటి యాంటాక్సిడెంట్లు, అసలు ఈ గొడవ ఏమిటి అంటే దీన్ని కాస్త అర్థం చేసుకుందాం. మామూలుగా ఆక్సిడేషన్ అంటే ఏమిటి అంటే ఎవరికైనా అనిపించేది ఆక్సిజన్ కదా, అది మంచిది కదా. యాంటాక్సిడెంట్ అంటే ఆక్సిడేషన్కి వ్యతిరేకం కదా, అంటే ఆక్సిజన్కి వ్యతిరేకం కదా, పిచ్చిదేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక కెమిస్ట్రీ పరంగా ఒక కాన్సెప్ట్ ఉంది. అదేమిటంటే ఆక్సిడేషన్ అంటే అర్థం ఏమిటి అంటే నేసెంట్ ఆక్సిజన్ విడుదల చేయటం, అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్ని విడుదల చేయటం. ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ అనేది ఆక్సిడేషన్లో ప్రక్రియ. ఇది ఏం చేస్తుంది అంటే తటస్థంగా ఉండే మిగతా టిష్యూస్ని చెడగొట్టి దెబ్బతీస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక లడ్డు తీసుకుందాం. మనం మామూలుగా మనకి పేరంటాలలో వీటిలలో కారబూందీ లడ్డు ఇస్తారు కదా, దేని రుచి దాందే. లడ్డు ఏమో బాగా టైట్గా ఉంటుంది, కారబూందీ ఏమో విడివిడిగా ఉంటుంది. లడ్డు నుంచి ఒక ముక్క విడిపోయింది అనుకోండి, విడిపోయి కారబూందీలో కలిసిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కారబూందీ తిన్నప్పుడు ఆ లడ్డు తాలూకు టేస్ట్ కారబూందీ టేస్ట్ని చెడగొడుతుంది. అలాగే ఈ ఆక్సిడేషన్ కూడా అంతే.
ఆక్సిడేషన్లో ఏం జరుగుతుంది అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్ విడుదలవుతుంది, అనిశ్చితంగా కదులుతూ ఉంటుంది, స్టేబుల్గా ఉండే ఇతర కణజాలాలను చెడగొడుతుంది. కాబట్టి మీరు అంటే దీనికి వ్యతిరేకంగా పనిచేసేదే యాంటాక్సిడెంట్లు, వీటిని తీసుకోవాలి. యాంటాక్సిడెంట్లు అంటే ఏంటంటే పెద్ద కన్ఫ్యూజన్ లేదండి. అన్ని కాయగూరలు, అన్ని పండ్లు, వీటన్నిటిలో ఈ గుణం ఉంటుంది, అంటే యాంటాక్సిడెంట్ గుణం ఉంటుంది. కాబట్టి ఈ యాంటాక్సిడెంట్స్ తీసుకునే వాళ్ళకి బొజ్జ పెరగదు. ఇలాగా మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, మరి మీకు ఈ పొట్టు ఉంది, అప్పుడు అసలు ముఖ్యంగా ఏం చేయాలి ఇది తెలుసుకుందాం. ముందుగా మీ నడుము చుట్టుకొలత కొలుచుకోండి. బరువు ఎంత ఎక్కువ ఉంది అనేది కూడా పరీక్షించుకోండి. ఇది నిర్దేశించిన ఈ పరిమాణాన్ని దాటినట్టు మీరు గుర్తించారనుకోండి, ముందుగా మీరు ఏం చేయాలి, వైద్య సలహా తీసుకోవాలి. ఈ ఉదర భాగం పెరగటానికి కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. అంటే కొన్ని టెస్టులు అవసరం అవుతాయి, వీటిని చేయించాలి. ఈ పరీక్ష ఫలితాలు ఉంటాయి కదా, వీటి ప్రకారంగా ఈ వైద్య సలహా తోటి ఈ పొట్ట అంటే ఈ ఉదరం పైన ఇక మీరు యుద్ధం ప్రకటించాలి. సరే, ఈ సందర్భంగా మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి ఉంది. వర్కౌట్స్కి ఎప్పుడు కంగారు వద్దు. అంటే పొట్ట పెరుగుతుంది అనగానే ఇక జిమ్లు, వర్కౌట్లు ఇలాగా ఇక పరుగులు తీస్తుంటారు చాలామంది, కానీ ఇది సరికాదు. ఆహారపు అలవాట్లలో అవసరమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇలా చేసుకోకుండా పొట్ట తగ్గించడం అనేది అసాధ్యం. ఆహారపు అలవాట్లు మార్చకుండా జిమ్కు పరిగెట్టారనుకోండి, అప్పుడు ఈ అదనపు శారీరక శ్రమ చేస్తారు కదా, దీంతో మీకు తెలియకుండానే మళ్ళీ మీరు ఎక్కువ తింటారు. దీంతో ఈ పొట్ట తగ్గే అవకాశాలు మరింత పెరుగుతాయి. అంటే ఏంటంటే పొట్ట తగ్గటం అట్నుంచి ఇంకా పొట్ట ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోవాలి. అందుకని ముందుగా ఈ పొట్ట ఎందుకు పెరుగుతుంది, దీనికి దారితీసే ఆహారాలు ఏమిటి అనేది మనం గుర్తుపట్టి వీటిని మానేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇక వ్యాయామం, ఈ వ్యాయామం గురించి తెలుసుకుందాం. ఇలాగ మీరు ఆహారాన్ని కంట్రోల్ చేసుకున్న తర్వాత అప్పుడు చెక్ చేసుకోండి, ఎంతో కొంత మార్పు కనపడుతుంది. అలా కనపడితేనే మీరు ఖచ్చితంగా దారిలో వెళ్తున్నట్టు అర్థం. బరువు తగ్గినట్టు తెలిసిన తర్వాత అవసరమైనటువంటి షూసు, అలాగే తగిన డ్రెస్సు ఇలాంటివి సిద్ధం చేసుకొని అప్పుడు ఇక వాకింగ్ మొదలుపెట్టండి. ప్రారంభంలో ఉదయం పూట కనీసం ఒక 20 నిమిషాలు, ఆ తర్వాత దశల వారీగా దాన్ని 40 నుంచి 60 నిమిషాలు ఇలా తీసుకెళ్ళండి. సాధారణ వాకింగ్ 2 వారాల పాటు మానకుండా చేసిన తర్వాత బ్రిస్క్ వాకింగ్ అనేది మీరు మొదలు పెట్టాలి. ఆ తర్వాత వాకింగు, బ్రిస్క్ వాకింగు వీటిని కలిపి చేయాలి. ఇక మరో 2 వారాలు గడిచిన తర్వాత అబ్డామినల్ క్రంచెస్ అనేది స్టార్ట్ చేయండి. వీటిలో చాలా రకరకాలు ఉన్నాయి. వీటిలో మంచి అనువైన దాన్ని మీరు ఎంచుకొని అప్పుడు దాన్ని మీరు సాధన చేయాలి. వాటితో పాటుగా ఈ సైడ్ బెండ్స్, యోగాసనాలు, అలాగే లైట్ వెయిట్స్, వీటితో స్ట్రెంత్ ట్రైనింగు, స్విమ్మింగు, సైక్లింగు ఇలాంటివి కూడా వీళ్ళని బట్టి అప్పుడప్పుడు జప్ చేస్తూ ఉండాలి. రోజుకి 30 నిమిషాలతో స్టార్ట్ చేసి గంటన్నర దాకా ఈ సమయాన్ని మీరు పెంచాలి. ఇలాగా 3 నెలలు చేసిన తర్వాత ఈ పొట్ట ప్రాంతంలో వచ్చినటువంటి మార్పుని, బరువు పరంగా వచ్చినటువంటి ఫలితాన్ని మీరు బేరీ చేసుకోవాలి. ఇంకా మరింత మెరుగైన ఫలితాల కోసం ఎక్సర్సైజ్ రొటీన్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఈ సందర్భంగా మీరు గమనించాల్సిన మరొక విషయం ఉంది. ఎప్పుడు శరవేగంగా ఈ మార్పును అనేదాన్ని మీరు ఆశించొద్దు. అలాగే మొదట్లోలాగే త్వరగా బరువు తగ్గుతామని అనుకోవద్దు. లేకపోతే ఈ కృత్రిమ పద్ధతులు ఉంటాయే, వీటితోటి తగ్గించుకోవాలి అని కూడా మీరు ఆరాటపడద్దు. ఆహారపు అలవాట్లో మార్పులు చేర్పులు మీరు కంటిన్యూ చేస్తూ వ్యాయామం చేస్తూ ఉన్నారనుకోండి, నిదానంగా ఈ పొట్ట కరగటం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఒక్కసారి ఇలాగా పొట్ట కరిగిన తర్వాత తిరిగి రాకుండా శారీరక శ్రమని మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. లిఫ్ట్ వాడకుండా మెట్లెక్కి దిగటం, అలాగే చిన్న చిన్న దూరాలకి నడిచి వెళ్తూ ఉండటం, ఇంకా ఆఫీసు, ఇంట్లో ఇలా ఎక్కడైనా సరే శరీరం కదిలేలాగా చలాకీగా పనులన్నీ చేస్తూ ఉండటం, ఇలాంటివన్నీ చేస్తూ పొట్ట తగ్గటం వల్ల మీరు ఎంత చలాకీగా మారాం అనేది మీరు తెలుసుకుంటూ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి. పొట్ట తగ్గిపోయిన తర్వాత ఈ వ్యాయామాన్ని కొనసాగిస్తూ పోవాలి. ఇక భవిష్యత్తులో ఉదర భాగంలో ఫ్యాట్ అనేది రానే రాదు. ఈ ప్రమాదం ఉండదు మీకు.
అంతేకాకుండా మంచి బాడీ షేప్ కూడా మీకు సొంతం అవుతుంది. ఈ సందర్భంగా పొట్ట పెరిగేందుకు దోహదం చేసేటువంటి ఆహారాలు కనిపెట్టి వాటిని మీరు తగ్గించుకోవాలి. ముఖ్యంగా తెల్లటి బియ్యం కారణంగా ఉదర భాగంలో ఈ పొట్ట వచ్చేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి బదులుగా గోధుమలు, దంపుడు బియ్యం, జొన్నలు, కొర్ర బియ్యం ఇలాంటివి వాడటం మీరు మొదలు పెట్టాలి. చిన్న చిన్న మొత్తాలలో చాలా ఫ్రీక్వెంట్గా అంటే పలు దఫాలుగా ఈ ఆహారాన్ని తీసుకునేటటువంటి వేళను మీరు సవరించుకోవాలి. ఉదయం బ్రేక్ఫాస్ట్ కాస్త ఎక్కువగా తీసుకోవాలి, అక్కడ నుంచి తగ్గిస్తూ వెళ్ళాలి. రాత్రి 7-8 గంటలలోపు ఫుడ్ని తినేయండి. అలాగే నిద్రపోబోయే వేళలు ఉంటాయే వీటిని వీలున్నంత వరకు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఇలా కనీసం ఒక 6 వారాల పాటు ఖచ్చితంగా చేయండి. దీంతో ఈ పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుంది, ఖండాలు షేప్కు తిరుగుతాయి. ఇంకా దీంతోపాటు యాప్స్, ఎక్సర్సైజులు, క్రంచెస్ ఇవి మరీ వీటి మీదనే ఆధారపడకుండా వీటిని కూడా మీ రొటీన్లో భాగం చేసుకోండి. ఈ అబ్డామినల్ వ్యాయామాలలో రకరకాలు ఉంటాయి, వీటిని సాధన చేయొచ్చు. వెల్లికిలా పడుకొని చేసేటటువంటి బైసికల్ ఎక్సర్సైజ్ ఇది అన్నిటికంటే మంచిది. అలాగే ఇది ప్లాంక్ అని ఈ పుషప్ చేయడానికి చేతులు నేలకు ఆంచి చేసేటటువంటి ఒక భంగిమ, దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ అబ్డామినల్ మజిల్స్ టైట్ అవుతాయి. ఇలాగా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ అవసరమైతే వైద్య సలహాతో ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, మేధోహార విడంగాది లోహం, నవక గుగ్గులు ఇలాంటివి. వీటిని తీసుకుంటే పొట్ట తగ్గటం అనేది ఎంత మాత్రం కష్టం కాదు, చాలా తేలిగ్గా ఈ పొట్టను మీరు జయించవచ్చు. ఇలా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తుంటాను. ఎందుకంటే కన్సల్టేషన్లో 5 నుంచి 10 నిమిషాలకి మించి ఏ డాక్టర్ అయినా కేటాయించలేడు. కానీ ఒక సమస్య గురించి మీరు తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు. ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.